చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తే సూపర్ 6 సూపర్ 7లు గాలికి ఎగిరిపోయాయి. చివరికి ఇంతకుముందు ఎవరు అన్నారు అక్కడి నుంచి ఫ్రీ బస్ అని. చివరికి చిన్న చిన్న హామీలైన ఉచిత బస్సులు లాంటివి కూడా ఏదో నువ్వు వచ్చావు, నువ్వేదో ఇస్తానన్నావు, ఏదో మా పులివెందుల నుంచి విశాఖపట్నం పోయి ఎట్లా పోయి విశాఖపట్నం చూసుకొని వద్దామని చెప్పి మేమంతా అనుకున్నాం. ఏమైందయ్యా అని చెప్పి అడే పరిస్థితిలో ఉండాలి. మా కడప నుంచి కూడా విశాఖపట్నం, విజయవాడ నుంచి కూడా అట్లా విశాఖపట్నం పోయి, లేకపోతే మా కర్నూలు నుంచి అమరావతికి పోయి అమరావతి చూసుకొని వద్దాం అనుకున్నాం. పొద్దున పోయి సాయంత్రానికి వద్దాం అనుకున్నాం. ఆ బస్సు కూడా ఏమైంది అని అడిగే పరిస్థితి. సూపర్ 6లు సూపర్ 7లు గాలికి ఎగిరిపోయాయి. గాలికి ఎగిరిపోవడం ఒక ఎత్తు అయితే, అన్నిటికన్నా దారుణమైంది ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు రాక మునుపు వరకు ప్రతి ఇంట్లో, ప్రతి మహిళ, ప్రతి రైతన్న, ప్రతి చిన్నపిల్లాడు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ 4,000 నోట్లోకి ఆనందంగా పోతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు, అంతే కంచాన్ని లాగేశాడు.